పోలవరంలో విదేశీ నిపుణుల కమిటీ పర్యటన ముగిసింది. పర్యటన చివరి రోజు స్థానిక రైతుల నిపుణుల కమిటీ కలిసి పోలవరం ఆవశ్యకతను వివరించారు. పోలవరం ప్రాజెక్టులో సమస్యలపై అధ్యయనం చేసేందుకు ముందుకు వచ్చిన బృందాన్ని రైతులు అభినందించారు. పోలవరంలో 4 రోజుల పాటు విదేశీ నిపుణుల కమిటీ పర్యటించింది. తొలి రోజు అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం, స్పిల్వేలను విదేశీ నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. రెండో రోజు డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతాలను పరిశీలించిన నిపుణుల బృందం డయాఫ్రమ్ వాల్ పై అనుమానం వచ్చిన ప్రతి చోట కాంక్రీట్ మట్టి నమూనాలను సేకరించింది. కాంక్రీట్ మట్టి నమూనాలు సేకరించిన నిపుణులు కేంద్ర రాష్ట్ర అధికారులకు నిపుణులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇంజనీరింగ్ పరికరాల ద్వారా డయాఫ్రామ్ వాల్ను లోతుగా చెక్ చేసి వాస్తవ పరిస్థితిపై రిపోర్టు రెడీ చేయనున్నారు. అలాగే కేంద్ర జలవనరుల శాఖ అధికారుల అనుమానాలు, ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చారు. బంకమట్టిపై ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టాల్సి వస్తే పటిష్టంగా ఉంటుందా లేదా అనే విషయంపైన క్లారిటీ ఇచ్చారు నిపుణుల బృందం అధికారులు. ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలకు కూడా ఎటువంటి డోకా ఉండదని తెలిపారు. 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టును అధ్యయనం చేసిన బృందంలోని టెక్నికల్ టీం పోలవరంపై పీపీఏకు నివేదిక ఇవ్వబోతుంది.